అతి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు నీ ప్రయాస, అతి శ్రేష్టమైన పునరుద్ధానం నీ కుటుంబం ఉండాలనే ప్రయాస నువ్వు కలిగి ఉండాలి. అంతేగాని నాకు, నా పిల్లలకి, నాకు, నా కుటుంబానికి, నాకు, నా సంతతి వారికి, నా బంధువులకి, రక్త సంబంధికులకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, ఎన్నో సూచక్రియలు జరగాలి. అవును, జరగాలి. అవన్నీ కూడా కొంతకాలం మటుకే. ఎలాగో కొంతకాలం మటుకే. శ్రేష్టమైనది ఏంటంటే నీవు, నీ కుటుంబం. ఆయన అన్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఎందుకు సేవిస్తాం? ఎందుకు సేవిస్తాం? ఈ లోకంలో నన్ను, నా కుటుంబాన్ని రాజుగా ఉంచుతాడు, లేకపోతే అధికారిగా ఉంచుతాడు, నాయకుడిగా ఉంచుతాడు అని ఏమైనా కోరుకున్నాడా? అధికారాన్ని యెహోషువ కోరుకోలా. దేవుడే అధికారిగా ఉండమని యెహోషువని కోరుకొని బతిమలాడాడు. బాగా వినాలి. మనం మన జీవితంలో మనకు కావలసిన శ్రేష్టమైన పునరుత్థానం కొరకు ఎదురు చూసేవారై ఉండాలి. ఈ దినము పునరుత్థాన దినము. ఈ దినము ప్రభువారు ఈ లోకానికి వచ్చి తిరిగి మరణపు ములను విరిచి తిరిగి లేచిన దినము కనుక మనము విశ్వసించాలా. వారు విశ్వసించడానికి వారికి గురి లేదు. ఉందా? చెప్పండి. గురి లేదు. వారికి ఏమి ఉదాహరణ అంటూ ఏమీ లేదు. ఆ స్త్రీలు పరుగు పరుగున దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి సమాజం ఎందుకు పరిగెత్తాడు? యేసు దేహం లేకపోతే ఆశ్చర్యపోయారు. అందుకని దేవదూత వారితో ఏం చెప్తుందంటే, మృతులను, సజీవులను మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారని చెప్పాడు కదా. ఆయన సజీవుడై తిరిగి లేచాడు కదా, మీరు ఎందుకు మృతుల్లో ఎదుగుతున్నారు? ఆయన మీకు చెప్పాడు కదా, పాపిష్టులైన ఈ లోకం ఈ మనుషుల చేతికి చిక్కి మనిషి కుమారుడు అప్పచెప్పబడి సిలువ వేయబడి మూడో దినాలు తిరిగి లెగుస్తానని చెప్పాడు కదా. ఎందుకు మీరు మర్చిపోయారు? మీరు గుర్తు తెచ్చుకోలేదా అని వారితో మాట్లాడుతున్నాడు. ఆ దూత వారితో మాట్లాడుతున్నాడు. వారు వెంటనే అది గుర్తు తెచ్చుకొని పరుగున వెళ్ళిపోయి మిగతా అపోస్తులు చెప్తే, అపోస్తులు ఎలా ఉన్నారు? వారు కూడా ఎలా ఉన్నారంట? నమ్మలా. వీళ్ళ మాటలు వారికి వెరితనంగా అనిపించింది. ఎలా ఉన్నాయి? వెరితనంగా ఉంటాయి. కాబట్టి మన మాటలు, దేవుని వాక్యం ఒక్కోసారి విశ్వాసులకి వెరి మాటలుగా ఉంటాయి. ఎప్పుడైతే దేవుని వాక్యం నీకు వెరితనంగా, వెరి మాటలుగా, హేళనగా, ఎగిలిగా అనిపించిందో వెంటనే ఇల్లు దురాత్మ ఉందని మనం వెంటనే దాన్ని ఏం చేయాలా? గద్దించాలా, ఎదిరించాలా? అప్పుడు నీ ఎదురు నుంచి వాడు పారిపోతాడు. వాడిని నువ్వు గద్దించకపోతే వాడిని నీలోనే టెస్ట్ చేసి కూర్చుంటాడు. చెప్పాలా? గద్దించకపోతే టెస్ట్ చేసుకొని కూర్చుంటాడు. కాబట్టి మనం అపవాదిని ఎదిరించే వారి వల్లే ఉండాలి. మనం దేని కొరకు రక్షించబడ్డామంటే పునరుద్ధానం. మన నిరీక్షణ ఏంటి? చెప్పాలా? మీ నిరీక్షణ ఏంటి? అతి శ్రేష్టమైన పునరుద్ధానం. మనము మరణించినాక క్రీస్తు పునరుద్ధానములో మన పాలివారు. ప్రభు మన కొరకు రానై ఉన్నాడు. ఆయన మొదట బూర ఊదినప్పుడు మృతులు, ప్రభువునందు నిద్రించిన మృతులు ఏం చేస్తారు? లేపబడతారనే విశ్వాసం వల్ల ఉన్నారు. లేపబడతారనే విశ్వాసం వల్ల ఉన్నారు. అది అతి శ్రేష్టమైన పునరుద్ధానం. ఆ శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు